ఈ బీజీటీగా ఎండుకు వచ్చేసింది. రేపు జరగబోయే మ్యాచ్ లాస్ట్ మ్యాచ్. ఇక ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు గెలిచి లీడింగ్ పొజిషన్లో ఉంది. ఇక లాస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచి సిరీస్ని డ్రా చేస్తారో లేదంటే ఇండియా డ్రా చేసుకొని సిరీస్ని వాళ్ళకి అప్పచెప్తారో అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక రేపు ఆడబోయే సిడ్నీ గ్రౌండ్లో ఎటువంటి రికార్డులు ఉన్నాయి, అసలు అటు పిచ్ ఎటువంటిది, మరియు అక్కడ ఏమన్నా రైన్ పడే అవకాశాలు ఉన్నాయా, ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా సిడ్నీ క్రికెట్ స్టేడియంలో మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 12 మ్యాచ్లు జరుగుతాయండి. అందులో ఇండియా కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే పూర్తిగా డామినేట్ చేసి ఏకంగా 5 మ్యాచ్లు గెలిచింది. అందులో 6 మ్యాచ్లు డ్రాగా నిలిచాయి. ఈ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఆస్ట్రేలియాకే చాలా ఫేవరబుల్గా ఉంది. కాబట్టి మన ఇండియన్స్ ఒక న్యాచురల్ గేమ్ ఆడి ఆ డ్రా పొజిషన్ ఆర్ విన్నింగ్ పొజిషన్కి వెళ్తేనే చాలా మంచిగా ఉంటుంది. లేదంటే సిరీస్ని వాళ్ళ చేతిలో పెట్టినట్లు అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ మన ఇండియా కూడా సిరీస్ని డ్రా చేసుకోవాలనే ఇంటెన్షన్స్తోనే బరిలోకి దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే పిచ్ అయితే ఫస్ట్ 2 డేస్ అయితే బ్యాటింగ్కు బీభత్సంగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత 3rd డే నుంచి స్పిన్నర్స్ ఈ పిచ్లో ప్లేలోకి వస్తారు. ఆస్ట్రేలియాలో ఈ పిచ్లో ఉన్న టర్న్ ఎక్కువ మరియు స్పిన్నర్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉందంటే అది ఈ పిచ్లోనే చెప్పవచ్చు. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇక్కడ ఆడిన గత 5 మ్యాచ్లలో స్పిన్నర్స్ ఏకంగా 54 వికెట్లు తీసి పడేశారు. అందులో 5 మ్యాచ్లలో ఏకంగా 4 మ్యాచ్లు డ్రా అయిపోయాయి. ఈ పిచ్ చూస్తే మోస్ట్ లైక్లీ డ్రా అయ్యే పిచ్ లానే కనబడుతుంది. ఈవెన్ బ్యాటింగ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండబోతుంది. కాబట్టి బ్యాటర్స్ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ పిచ్లో టాస్ గెలిచిన టీం అయితే డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు 100కి 200% ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్నట్లే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 318, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 312, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 247, ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 116. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ 2 ఇన్నింగ్స్ బ్యాటింగ్ చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది. మెయిన్లీ 4th ఇన్నింగ్ అయితే డెడ్లీ డేంజరస్గా కాబోతుంది. లుక్ అట్ ద యావరేజ్ స్కోర్ కేవలం 116 మాత్రమే. అంటే స్పిన్నర్స్ బీభత్సంగా ప్లేలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ 5th డే పిచ్ కూడా క్రాక్స్ ఓపెన్ అవుతాయంట. మన ఇండియాలో ఎలా అయితే క్రాక్స్ ఓపెన్ అవుతాయి పిచ్చెస్, అలా ఈ సిడ్నీ గ్రౌండ్లో కూడా క్రాక్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట, అవుతాయి కూడా అట. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ 4 డేస్ అయితే ఎటువంటి వర్షం అడ్డంకి లేదు. మరియు లాస్ట్ 5th డే అయితే 20% రైన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ రైన్ వల్ల ఫోర్కాస్ట్ కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. ఒకవేళ ఫోర్కాస్ట్ కండిషన్స్ ఉంటే ఈవెన్ సీమర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ క్రాక్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ క్రాక్స్లో బాల్ పిచ్ అయినప్పుడు పిచ్లోంచి వేరియబుల్ బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ 5th డే అయితే బౌలర్స్ డే అని చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియా టీం విషయానికి వస్తే లాస్ట్ టైం 2021లో ఆడినప్పుడు అయితే మంచి మెమరీసే ఉన్నాయి. అప్పుడైతే హనుమ విహారీ మరియు రవిచంద్రన్ అశ్విన్ దాదాపు 500 బాల్ ఆడిద్దరు మ్యాచ్ని సేవ్ చేశారు. అలానే వీరిద్దరితో పాటు రిషబ్ పంత్ కూడా 97 రన్లు కొట్టి మ్యాచ్ సేవ్ కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. మరియు మన బౌలింగ్లో కూడా రవీంద్ర జడేజా 4 వికెట్స్ తీసుకొని ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అందించారు. ఇప్పుడు టీం చూసుకున్నట్లయితే చాలా అన్బ్యాలెన్స్డ్గా కనపడుతుంది మన టీం ఇండియా. మెయిన్లీ ఆకాష్ దీప్ రోల్ అవుట్ అయిపోయాడు టెస్ట్ సిరీస్కు, ఎందుకంటే అతడికి బ్యాక్ స్టిఫ్నెస్ ఇంజురీ వచ్చిందంట. ఇక మన టాప్ ఆర్డర్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ తప్పితే ఎవరే కానీ రన్స్ కొట్టడం లేదు. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడాడు, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతి మ్యాచ్ కూడా సరిగ్గా ఆడడం లేదు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా అతడు సరిగ్గా ఆడడం లేదు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ ఒక సెంచరీ తప్పితే అతని బ్యాట్ నుంచి మంచిగా రాలేదు. అతడికైతే స్టార్ట్స్ వస్తున్నాయి కానీ అది కన్వర్ట్ చేసుకోలేకున్నాడు. ఈవెన్ రిషబ్ పంత్ కూడా అలానే ఉన్నాడు, స్టార్ట్స్ వస్తున్నాయి కానీ కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. మెయిన్లీ రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి అయితే మన లోయర్ డౌన్ ద ఆర్డర్ అయితే చాలా వరకు మన ఇండియాని ఆదుకుంటుంది. వీళ్ళిద్దరితో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా మన ఇండియా డ్రా మరియు విన్ కావడానికి ముఖ్య కారణాలు పోషిస్తున్నారు. వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ వల్లనే చాలా వరకు మన ఇండియా డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మన బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే డెడ్లీయెస్ట్ బౌలింగ్గా కనబడుతుంది. మెయిన్లీ ఆకాష్ దీప్ పొజిషన్లో హర్షిత్ రాణా వస్తాడా లేదంటే ఇంకెవరన్నా తీసుకొస్తారో అని చాలా డౌట్లు ఉన్నాయి. కానీ హర్షిత్ రాణా డెబ్యూ చేశారు. అలానే ఈ సిరీస్లో ఇనీషియల్లీ 2 మ్యాచ్లు ట్రై కూడా చేశారు. కాబట్టి డెఫినెట్లీ హర్షిత్ రాణాకి అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మన ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనింగ్ జైస్వాల్ మరియు రోహిత్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. 1 డౌన్ కేఎల్ రాహుల్, నెంబర్ 4 విరాట్ కోహ్లీ, నెంబర్ 5 వికెట్ కీపర్ రిషబ్ పంత్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 జస్ప్రీత్ బుమ్రా,
నెంబర్ 10 మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 హర్షిత్ రాణాతో బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే మన ఇండియాకి ఎలా అయితే లాస్ట్ టైం ఆడినప్పుడు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయి, ఈవెన్ ఆస్ట్రేలియన్స్ కూడా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళ దిగ్గజ ప్లేయర్ అయిన స్టీవెన్ స్మిత్కి అయితే ఈ గ్రౌండ్లో అద్భుతమైన రికార్డు ఉంది. మెయిన్లీ అతడు ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్ మరియు సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 131 రన్స్ కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 81 రన్స్ కొట్టాడు. అంటే అతడు ఎంత స్టేబుల్గా పర్ఫామ్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మరియు అతడు లాస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టి ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆ కాన్ఫిడెన్స్ని ఇక్కడ క్యారీ ఓవర్ చేసి మళ్ళీ ఒక సెంచరీ కొట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఇతడు తోడుగా మానవ్ హుసేన్ కూడా ఈ గ్రౌండ్లో మంచి రికార్డులే ఉన్నాయి. అతడు కూడా లాస్ట్ టైం ఆడినప్పుడు 91 రన్స్ మరియు 73 రన్స్ కొట్టి వాళ్ళ టీము డ్రా కావడానికి చాలా ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఆస్ట్రేలియా టీం అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి చాలా మంచి కాన్ఫిడెన్స్లో ఉంది. ఈవెన్ వాళ్ళ స్క్వాడ్ చూసినా, వాళ్ళ ప్లేయింగ్ 11 చూసినా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది. మెయిన్లీ ట్రావిస్ హెడ్ని ఈ మ్యాచ్లో కూడా 2 ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా వెంటనే అవుట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎంసీజీలో లానే సిడ్నీ టెస్ట్లో కూడా బౌన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మా జస్ప్రీత్ బుమ్రా ఆ ఆఫ్ స్టంప్టే టార్గెట్ చేసి ఇతన్ని కూడా 2 సార్లు ఆ ప్లాన్డ్ అండ్ సెట్ చేసి మరి అవుట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మన ఇండియన్స్ అయితే స్టీవ్ స్మిత్, మార్నస్ హుసేన్ పైన అయితే చాలా మంచి ప్లాన్లు వేసుకొని రావాలి. లేదంటే వీరిద్దరికి ఈ గ్రౌండ్లో ఉన్న రికార్డ్స్ ప్రకారం అయితే వీరిద్దరు డెఫినెట్లీ సెంచరీ కొట్టే అవకాశాలు 200% ఉన్నాయి. డెఫినెట్లీ వీళ్ళిద్దరి పైన చాలా వరకు వర్క్ చేసి వీళ్ళిద్దరికి ఒక సపరేట్ ప్లాన్ని బేస్ చేసుకొని రావాలి. లేదంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఇక డెడ్లియెస్ట్ బౌలింగ్, వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకునే అది ఎక్కువే. ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో చూసుకున్నట్లయితే చేంజెస్ అయితే ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిచెల్ మార్ష్కి ఫస్ట్ 4 మ్యాచెస్ ఇచ్చాడు. ఏ మ్యాచ్లో కూడా అతడు విత్ ద బ్యాట్ విత్ ద బాల్ అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ అందించలేదు. అఫ్కోర్స్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత అతడు ఎక్కడే కానీ పెద్ద కాంట్రిబ్యూట్ చేయలేదు టీంకు. కాబట్టి డెఫినెట్లీ అతన్ని తీసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అతడు తీసి వెబ్స్టార్ అని సేమ్ అతనిలానే బౌలింగ్ ఆల్రౌండర్ నతిని కూడా పిక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిచెల్ మార్ష్కి ఛాన్స్ ఇస్తారా, లేదంటే అతడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మరియు అతని ఎక్స్పీరియన్స్ కోసం అలానే టీంలో ఉంచుకుంటారనేది చాలా బిగ్ $1 మిలియన్ క్వశ్చన్. ఇక ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఓపెనింగ్ ఉస్మాన్ ఖవాజా మరియు షామ్ కాన్స్టెన్స్ ఓపెన్ చేస్తారు. 1 డౌన్లో మానస్ హుసేన్, నెంబర్ 4లో స్టీవ్ స్మిత్, నెంబర్ 5లో ట్రావిస్ హెడ్, నెంబర్ 6లో మిచెల్ మార్ష్, నెంబర్ 7లో అలెక్స్ క్యారీ, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కెప్టెన్, నెంబర్ 9 మిచెల్ స్టార్క్, నెంబర్ 10 లయన్, నెంబర్ 11 బోలాన్తో బరిలోకి దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.